ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం కాస్త అమెరికాలో యూనివర్సిటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ విద్యార్థులు పాలస్తీనా అనుకూల, పాలస్తీనా వ్యతిరేక వర్గాలుగా విడిపోయాయి. ఇతర దేశాల నుంచి ఇక్కడ ఉన్నత చదువుకు వచ్చిన విద్యార్థులు అమెరికాలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే యూదులకు అనుకూలంగా ఉండే ఒక గ్రూప్ పాలస్తీనాకు అనుకూలంగా నిరసనలో పాల్గొంటున్న విద్యార్థుల పేర్లను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చి వారిని దేశం నుంచి పంపేందుకు సహకరిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ గ్రూప్ పాలస్తీనాకు అనుకూలంగా ఉండే విద్యార్థుల పూర్తి సమాచారం ప్రభుత్వానికి ఇచ్చి దేశం నుంచి పంపించే కార్యక్రమంలో బిజీగా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కాస్త అమెరికా యూనివర్సిటీల వరకు పాకింది. ఇక్కడ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మిలిటరీ చేస్తున్న దాడులకు అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తోంది. ఇది కాస్త దేశంలోని అన్ని యూనివర్సిటీలకు పాకింది. దీంతో విద్యార్థుల్లో ఇటు పాలస్తీనాకు అనుకూల గ్రూపు, వ్యతిరేక గ్రూపులుగా విడిపోయాయి. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్కు చెందిన యూదు విద్యార్థులు గ్రూప్ బెటర్ యుఎస్ అనే గ్రూపు తాజాగా తెరపైకి వచ్చింది. నిరసనలు తెలుపుతున్న ఇతర దేశాలకు చెందిన విద్యార్థులను వారి వారి దేశాలకు సాగనంపడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా యూనివర్సిటీ క్యాంపస్లలో పాలస్తీనాకు అనుకూలంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల పేర్లను అమెరికాలో ఇతర యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొడుతున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇక సూరి విషయానికి వస్తే జార్జ్ టౌన్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ డాక్టోరల్ స్కాలర్. ఇతను కూడా పాలస్తీనాలో ఇజ్రాయెల్ మిలిటరీ చేస్తున్న ఆగడాలను వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇక ట్రంప్ విషయానికి వస్తే అవకాశం దొరికితే అమెరికాలో ఉండే ఇతర దేశాలకు చెందిన పౌరులను పంపించే ఆలోచనలో ఉన్నారు. అదీ కాకుండా అమెరికాకు ఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా ఆయుధాలు కూడా సమకూర్చింది. ఇక అమెరికాలో ఉండే అత్యంత సంపన్నులు కూడా యూదులే. ఇక్కడి ప్రభుత్వాన్ని వెనుకుండి నడిపించేది కూడా వారే. కాబట్టి యూదులపై ఈగ వాలనీయదు. యూదులపై దాడులు చేస్తే అమెరికా కూడా చూస్తూ ఊరుకోదు. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులను వారి వారి దేశాలకు పంపించేస్తానని హెచ్చరిస్తున్నాడు. దీనికి తోడు బెటర్ యుఎస్ అనే విద్యార్థి అనే గ్రూపు అమెరికా యూనివర్సిటీల్లో పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాల్గొనే విద్యార్థుల పేర్లను ప్రభుత్వానికిచ్చి అమెరికా నుంచి పంపించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇక కొత్తగా వింటున్న బెటర్ యుఎస్ అనే విద్యార్థి సంఘం పుట్ట పూర్వోత్తరాలు విషయానికి వస్తే వాస్తవానికి యూదు యువకులు మూవ్మెంట్ను 1923లో జీవ్ జాబోటిక్ స్థాపించారు. బలమైన యూదులు మిలిటరీని ప్రమోట్ చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా బెటర్ బ్రాంచీలను విస్తరించడంతో పాటు అమెరికా మొత్తం చాప్టర్స్ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఉండే బెటర్ పాలస్తీనాకు అనుకూలంగా గలం విప్తే వారి పేర్లను ప్రభుత్వానికి అందజేసి వారిని దేశం నుంచి పంపించే కార్యక్రమంలో పడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యమాన్ని విస్తరిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 35 చాప్టర్లున్నాయి. వాటిలో యూరప్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా, అమెరికా వరకు విస్తరించి ఉన్నాయని బెటర్ యుఎస్ అధికార ప్రతినిధి డానియల్ లేవీ చెబుతున్నారు. ఇక బెటర్ యుఎస్ విషయానికి వస్తే అమెరికాలోని అన్ని నగరాలతో పాటు మీడియాతో, బిజినెస్ కమ్యూనిటీల్లో, వీధుల్లో ఎక్కడ చూసినా బెటర్ యుఎస్ కార్యకర్తలు కనిపిస్తారని బెటర్ యుఎస్ వెబ్సైట్ ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే బెటర్ యుఎస్ నాయకులు బహిరంగంగా ఎందుకు ముందుకు రారు, రహస్యంగా ఎందుకు పనిచేస్తారు అని నిలదీసేవారు కూడా ఉన్నారు. ఇంతకు బెటర్ యుఎస్ నాయకులు పేర్లు కానీ, సభ్యుల పేర్లు కానీ ఎక్కడా బహిరంగంగా తెలపడం లేదు. వారి పేర్లు వెబ్సైట్లో కూడా అందుబాటులో లేవు. ఈ గ్రూపు అత్యంత రహస్యంగా నడపాల్సి అవసరం ఏమొచ్చిందని అక్కడి పౌర హక్కుల లాయర్ జెనిన్ యూనెస్ ప్రశ్నిస్తున్నారు. బెటర్ యుఎస్లో పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. కానీ వారి సభ్యులెవరు, ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా అనే విషయం అంత గోప్యంగా ఉంచుతున్నారు ఎందుకని ఆమె ప్రశ్నిస్తున్నారు. న్యూయార్క్ స్టేట్ నుంచి ఆదాయపు పన్ను మినహాయింపు కూడా పొందింది. తమది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని చెప్పి ప్రభుత్వం నుంచి లబ్ధి కూడా పొందింది. వీరి వాలకం చూస్తే రహస్యంగా పనిచేసే బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. అయితే బెటర్ యుఎస్ పై తమపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తోంది. దాచడానికి ఏమీ లేదు. బెటర్ యుఎస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అమెరికా చట్టాలకు లోబడే పనిచేస్తోందని లేవీ తమ చర్యను సమర్థించుకుంటున్నారు. గత ఏడాది నుంచి అమెరికాలోని యూనివర్సిటీ క్యాంపస్లలో పాలస్తీనాకు అనుకూలంగా ఉండే విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
దీంతో ఈ ఉద్యమం కాస్త అమెరికాలో తారాస్థాయికి చేరుకుంది. వెంటనే రంగంలోకి దిగిన బెటర్ యుఎస్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న పాలస్తీనాకు చెందిన విద్యార్థుల పేర్లను ప్రభుత్వానికి ఇవ్వడం మొదలుపెట్టింది. వారిలో ఖలీల్ ఒకడు. అయితే బెటర్ యుఎస్ ఎక్స్లో ఒక పోస్ట్ పెడుతూ ఖలీల్ ఒక ఇంటర్వ్యూలో యూదులను జీవించే హక్కు కోల్పోయారని చెప్పారని బెటర్ ఆరోపిస్తోంది. వాస్తవాలకు ఖలీల్ స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చాడు. అతడు యూదులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏమిటని బెటర్ నిలదీస్తోంది. అయితే బెటర్ యుఎస్ ఖలీల్ యూదులకు జీవించడానికి హక్కు లేదని చేసిన వ్యాఖ్యలకు సాక్ష్యం చూపించడంలో విఫలమైంది. ఖలీల్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్తున్నారు. కాగా ఖలీల్ అరెస్ట్ అయిన 2 రోజుల తర్వాత బెటర్ యుఎస్ ఎక్స్లో ఒక పోస్ట్ పెడుతూ తమ ఉద్దేశం పాలస్తీనాకు అనుకూలంగా ఉండే విద్యార్థులను అమెరికా నుంచి సాగనంపడమే అని పేర్కొంది. యూనివర్సిటీలో నిరసనలు తెలిపే వారిని అమెరికా నుంచి పంపించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఎక్స్లో పోస్ట్ పెట్టింది బెటర్ యుఎస్. ఇదిలా ఉండగా బెటర్ లేవి ఒక ప్రకటనలో తమ గ్రూప్ వందలాది మంది విద్యార్థుల పేర్లను ట్రంప్ ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్కు చెందిన విదేశీ విద్యార్థుల పేర్లను ఇచ్చామని చెబుతున్నారు. కానీ దానికి తగ్గ సాక్ష్యాలు మాత్రం ఇవ్వడం లేదు. వీసా తీసుకొని అమెరికాకు వచ్చిన వారు లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చిన వారు ఇక్కడ హింసను రెచ్చగొడితే వారికి నిర్దాక్షిణ్యంగా దేశం నుంచి తరిమివేస్తామని లేవి హెచ్చరించారు. అయితే పౌర హక్కుల నాయకులు మాత్రం ఈ గ్రూపులపై మండిపడుతోంది. ఇజ్రాయెల్కి చెందిన ఈ గ్రూపు దేశంలో వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తోందని మండిపడుతోంది. కాగా బెటర్ యుఎస్ పేరుతో విద్యార్థులను వేధిస్తోందని, అమెరికాలో బెటర్ యుఎస్ పెద్ద తలనొప్పిగా మారిందనే వారు ఉన్నారు. అయితే పాలస్తీనాకు అనుకూలంగా అమెరికా యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనకు దిగుతున్నారు. దీని వెనుక ఖలీల్తో పాటు పలువురు విద్యార్థులు ఉన్నారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం హమాస్ను అమెరికా టెర్రరిస్ట్ గ్రూపుగా ప్రకటించింది. ఆ గ్రూపునకు మద్దతు తెలిపితే చిక్కుల్లో పడ్డట్టే. ఇక ఖలీల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని లూసియానాలోని డిటెన్షన్ సెంటర్లో బంధించారు. మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ తనను రాజకీయ ఖైదీగా బంధించారని వాపోయాడు. ఈ నెల 8న డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఖలీల్ను పాలస్తీనాకు అనుకూలంగా పెద్ద ఎత్తున గలం వినిపించినందుకు ఇక అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 7న ఖలీల్ అరెస్టు కాకముందే కొలంబియా యూనివర్సిటీ ఇంటీరియం ప్రెసిడెంట్గా కటరీనా ఆర్మ్స్ట్రాంగ్ కు ఈమెయిల్ పంపుతూ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ను దేశం నుంచి పంపించకుండా రక్షించాలని కోరారు. బెటర్ యుఎస్ బెదిరింపులకు పాల్పడుతోందని ఆమె దృష్టికి తెచ్చారు. ఇదిలా ఉండగా ఖలీల్ లాయర్లు కోర్టును ఆశ్రయించి ఆయనను దేశం నుంచి పంపరాదని పిటిషన్లు వేశారు. ప్రస్తుతం అమెరికాలో ఖలీల్ ఎపిసోడ్ పెద్ద దుమారం రేపుతోంది. పౌరుల వాక్ స్వాతంత్ర్యంపై ప్రభుత్వం ఉక్కుపాదు మోపుతుందని పౌర హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ట్రంప్ సర్కారు తాను చేయాల్సింది చేసుకుంటూ ముందుకు పోతోంది. అమెరికా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల్లో కూడా దడ మొదలైంది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్న వారినే పంపించేయాలనుకుంటున్న ట్రంప్ లిస్టులో తాజాగా విదేశీ విద్యార్థులు కూడా వచ్చి చేరడం యాదృచ్ఛికమే.